హలో! ఇది డే 2 ఫస్ట్ బాగా బీచ్ అండ్ అంజనా బీచ్ మార్నింగ్ టైంలో మేము మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేసినాము. పార్ట్ 1 కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. వెళ్ళి చూడండి. నెక్స్ట్ మేము చపోరా ఫోర్ట్‌కి వెళ్ళిపోయినాము. చాలా హైట్ ఉండే అనమాట. అక్కడ నుంచి బీచ్ వ్యూ చాలా ప్లెజెంట్ వైబ్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ మేము డైరెక్ట్ కోకోనట్ ట్రీ స్ట్రీట్‌కి వెళ్ళిపోయినాము. మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కంప్లీట్‌గా 1 కిలోమీటర్ వరకు కంప్లీట్ కోకోనట్ ట్రీసే ఉంటాయన్నమాట. దాని తర్వాత మేము నెక్స్ట్ అగోడా ఫోర్ట్‌కి వెళ్ళిపోయినాము. మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి. మీరు ఎవరైనా నెక్స్ట్ టైం గోవా వెళ్తే, ఎందుకంటే మీరు బీచెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే 1 డే కంప్లీట్ బీచెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి టైం స్పెండ్ చేయండి. ఇంకొక డే వచ్చేసి ఏంటి అంటే ఇట్లా ఫోర్ట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి టైం స్పెండ్ చేయండి. మేము ఆ రోజు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఒకటే రోజు కంప్లీట్ నార్త్ గోవా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాము. ఆ హరీలో మేము ఎక్కడ సఫిషియెంట్గా ప్రాపర్గా ఎంజాయ్ చేయలేకపోయినాము అనమాట. దాని తర్వాత రిగ్రెట్ ఫీల్ అయినాము. సో మీరు అలా చేయకండి ఇంకొకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగోడా ఫోర్ట్లో బెస్ట్ సీన్ ఏంటి అంటే ఇది సన్సెట్ సీన్. అసలు ఎంత అంటే మన మూవీస్లో చూస్తాం కదా, అది రియల్ లైఫ్లో చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు ఆ రోజు అర్థమైంది అనమాట. ఫైనల్లీ గోవా రోడ్స్ మీద నేను డ్రైవ్ చేశాను. సో గర్ల్స్, మీరు బీ కాన్ఫిడెంట్. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉంటే మీ పార్ట్నర్స్ మీకు ఎక్కడైనా స్కూటీ ఇస్తారు. సో జస్ట్ బీ కాన్ఫిడెంట్.